శ్రీనివాస్ వడ్డేమాన్ సార్ డబల్ మా ఫాదర్ ఫార్మర్, సో మా మదర్ హౌస్ వైఫ్, సో మా ఫాదర్కి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అట్లాంటి సిచ్యువేషన్లో మేము ఇట్లా స్కూల్కి వెళ్ళి చదువుతలేము అన్న ఆలోచనతో మా ఫాదర్ ఇక్కడ పిల్లలు ఉంచొద్దు అన్న ఆలోచనతో మమ్మల్ని హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. నేను మొట్టమొదట హైదరాబాద్కి 2006 సంవత్సరంలో రావడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ అంతగా లేదు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్కి విలేజ్ ఎడ్యుకేషన్కి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మా బ్రదర్ ఒక రెస్టారెంట్ బార్లో పనిచేస్తే నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి ఒక బ్యాచులర్ రూమ్లో నా ఇంటర్మీడియట్ జర్నీ స్టార్ట్ అయింది. సో అప్పుడు నాకు కూడా ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, సో ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ దొరికితే బాగుండు. డిఫరెంట్ వర్క్స్ వెతుక్కోవడం మొదలుపెట్టాను. డాటా ఎంట్రీస్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఫంక్షన్ హాల్లో వెయిటర్గా వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మా మదర్ మా ఫాదర్ సో పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఏం తింటున్నారో ఏం ఉన్నారో తెలియదు అని కొంచెం ఆలోచన చేసి వద్దు మేము కూడా పిల్లల దగ్గర ఉన్నారన్న ఆలోచనతో వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఏదన్నా ఒక పని చేయాలి, మాకంటూ సొంతంగా ఒక పని చేయాలి, ఎవరి దగ్గర పని చేయొద్దు అన్న ఆలోచనతో నేను మేము ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకొని ఆలోచించి ఒక ఫుడ్ కోర్ట్ రన్ చేయడం స్టార్ట్ చేశాము. సో అప్పుడు ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ రూమ్కి షట్టర్ని మేమే యాడ్ చేయించేసి మేము ఒక ఫుడ్ కోర్ట్ అనేది స్టార్ట్ చేయించడం మొదలుపెట్టాము. అందులో హెల్పర్స్ ఎవరు లేరు, మా ఫ్యామిలీ ఓన్లీ. మార్నింగ్ 10 o'clock వెళ్తుంటే నైట్ 9 o'clock అతను రిటర్న్ వస్తుండే. నడుస్తుండే లైఫ్ అంతే తప్పిస్తే సో అంత రిచ్ లైఫ్ అనేది అయితే ఏం లేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో నాకు చాలా ఎక్కువ డ్రీమ్స్ ఉండేవి. సో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలా, రిచ్ లైఫ్ స్టైల్ డ్రీమ్ చేయాలా, సో ఒక పెద్ద కార్లో తిరగాల. సో ఎందుకంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. సో అప్పుడే నేను డిసైడ్ అయినా నా జీవితంలో ఇట్లాంటి లైఫ్ నేను చూడదు, రిచ్ లైఫ్ నేను ఉండాలి అని నేను చేశాను. ఒకరోజు మా రిలేషన్ అతను ఒక మంచి అవకాశం ఉన్నది, సో ఇది కాదు నీ లైఫ్, ఇక్కడ నీ జీవితం ఆగిపోవద్దు, సో నువ్వు చాలా పెద్ద లెవెల్కి వెళ్ళగలవు, సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే దానికి పవర్ చాలా ఉన్నది, సో నిన్ను నమ్ముకొని కొంచెం పని స్టార్ట్ చేయగలిగితే చాలా మంచి లైఫ్ స్టైల్లో ఉండగలుగుతావు అని ఒక మాట నా మైండ్లో వెళ్ళిపోయింది. సో నేను ఆల్రెడీ నా చిన్న వయసులోనే నేను చాలా పెద్ద డ్రీమ్ చేస్తుండేవాడిని. సో ఆ డ్రీమ్కి వాళ్ళ మాటలు కనెక్ట్ అయిపోయాయి. సో వెంటనే నేను దానికి ఎస్ చెప్పడం జరిగింది. ఆ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. సో వెంటనే బిజినెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఆ సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో టికెట్కి డబ్బులు ఉంటే ఆటోకి డబ్బులు ఉండేవి కావు, ఆటోకి డబ్బులు ఉంటే టికెట్కి డబ్బులు ఉండేవి కావు. ఇది ఏం అర్థం అవ్వలేదు. నాకు అర్థమైంది ఒకే ఒకటి, ఎక్సైట్మెంట్ ఒకటి, రెండోది యూస్ టు బి రికగ్నిషన్. సో నా మిత్రుడు ఒకరోజు నేను కలిశాను, వాడు నాతో ఒక మాట అన్నాడు, అరే ఎవరు నిన్ను నమ్మినా లేదో నాకు తెలియదు, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు స్టార్ట్ చేయగా నేను నీకు హెల్ప్ చేస్తాను. సో అని చెప్పి ఒక 5,000 రూపీస్ నాకు. సో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేశాను, ప్రెస్టీజ్. సో ఆ తర్వాత నా జీవితంలో ఒక మ్యాజిక్ జరిగింది. సో నా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. కానీ ఈరోజు వెస్టేజ్ ద్వారా
నా లైఫ్లో అసలు మర్చిపోలేని రోజు ప్రతి ఒక్కటి కూడా ఎంఎస్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎందుకు అని అంటే ప్రైస్ ట్యాగ్ ఇవ్వకుండా డ్రెస్సెస్ తీసుకోవడం. నేను బిజినెస్ని చాలా పెద్దగా బిల్డ్ చేయడానికి గల కారణం ఏమిటంటే నా పాప పెద్దదైన తర్వాత మా నాన్న అంటే పాల డబ్బకు డబ్బులు లేనోడు అని అనుకోవద్దు, ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ పేరెంట్స్ అనుకోవాలి అని అనుకున్నాను. అందుకే బిజినెస్ చాలా సీరియస్గా చేశాను. ఈరోజు ఒక లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేస్తున్నాము. మా డ్రీమ్ హౌస్లో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ప్రెస్టీజ్ నుంచి 164 రూపీస్. అందరికి చెప్పలేదు కాబట్టి నేను ఏం చేశానంటే నా వాట్సాప్ స్టేటస్లో పెట్టడం జరిగింది. నాకు ఆల్మోస్ట్ కొన్ని వందల కామెంట్స్ రావడం జరిగింది. ఒరే నీ ఇంట్లో ఒక పెద్ద డ్రీమ్ హౌస్ కావాలన్నా కదా, ఈ 164లో అది తెచ్చుకో, ఈ 164లోనే నీకు నచ్చిన జాగ్వార్ ఎఫ్ఎస్ తెచ్చుకో, ఈ 160లోనే ఏమైనా డబ్బులు మిగిలితే మాకు పార్టీ కూడా ఇచ్చేసాయి అని చెప్పి ఎగతాళి చేశాను, కామెడీ చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. నా డ్రీమ్ హోమ్, నా కళ నెరవేరింది. ఈరోజు నా హోమ్ థియేటర్లో నా ఫ్యామిలీతో నేను అద్భుతమైన సినిమా చూస్తున్నాను, బీభత్సంగా ఎంజాయ్ చేస్తాను. సో హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. ఫ్రెండ్స్ అండ్ శివాని వడ్డేమాను. మేము వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ DUCD లెవెల్లో ఉన్నాము విత్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో వెరీ హ్యాపీ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సరిపోవట్లేదు. ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది మన సెషన్? ఎంతమంది స్టేజ్ పైకి రావాలనుకుంటున్నారు? మీరు కాక ఇంకెవరు వస్తారు ఇక్కడ? ఈ అర్హత ఎవరికి ఉన్నది? మీకున్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మేమున్నాం, నెక్స్ట్ మీరుంటారు. మీకోసం మేము అక్కడ క్లాస్ చేయడానికి రెడీ ఉంటాం. సో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈ ఆపర్చునిటీ తీసుకుని ఒక 5 సంవత్సరాలు అవుతున్నది. సో అంతకంటే ముందు చూస్తున్నారు కదా, ఒక చక్కని ఏవి చూసారు. ఎంతమందికి నచ్చింది? బాగుందా? ఇలాంటి ఒక ఏవి మీకు కూడా వస్తే బాగుంటుందా? 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 ఎంతమంది కోరుకుంటున్నారు ఇలాంటివి? అరుస్తారా? అరుస్తారా? మేము కూడా డ్రీమ్ చేసాము, కలలు కన్నాము, మా లైఫ్ ఇట్లా ఉండాలి, సో ఇలా బతకాలి, ఇలా జీవించాలి, ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. సో ఈరోజు మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి. ఈరోజు మనము టాపిక్లోకి వెళ్ళాం, ఎందుకంటే టైం దృష్టిలో పెట్టుకుందాం. సో ఈరోజు మీ